ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 40వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 40వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఒక మంచి సంఘ కాపరి వంటి లక్షణాలు యోసేపులో కనబడతా ఉన్నాయి. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి, రాజు యొక్క సముఖంలో పరిచర్య చేసేవాళ్ళు. పానదాయకుడు ఒకడు, భక్ష్యకారుడు. వాళ్ళిద్దరు తప్పు చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని వాళ్ళ మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచమని రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించాడు. అది యోసేపు బంధించబడినటువంటి స్థలం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేశాడు. అతడు వారికి ఉపచారం చేస్తూ ఉన్నాడు. కొన్ని దినాలు అలా కావల్లో ఉన్నారు. అయితే ఒకే రాత్రి వాళ్ళిద్దరూ చెరుకు కల కన్నారు. వేరు వేరు భావాలతో కూడిన కల కన్నారు. తెల్లవారిన తర్వాత యోసేపు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు చింతాక్రాంతులై ఉన్నారు. ఏంటి, ఎందుచేత మీ ముఖాలు చిన్నబోయి ఉన్నాయి అని ఆ ఫరో ఉద్యోగస్తులు ఇద్దరిని అడిగాడు. అందుకు వాళ్ళు అన్నారు, మేము కలలు కన్నాం, వాటి భావం చెప్పగలవారు ఎవరు లేరని యోసేపుతో అన్నారు. భావం చెప్పడం అనేది దేవుని ఆధీనమే కదా, ఆ కళ ఏంటో నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు పానదాయకుల అధిపతి తన కళ గురించి చెప్పాడు. నా కళలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉంది. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉన్నాయి. అవి చిగురించినట్టున్నాయి. దాని పువ్వులు వికసించే, దాని గెలలు పండి ద్రాక్ష ఫలాలు అయ్యాయి. అంతేకాదు, ఫరో గిన్నె నా చేతిలో ఉంది. ఆ ద్రాక్ష ఫలాలు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చాను అని తన కళ వివరించి చెప్పాడు. అప్పుడు యోసేపు దాని భావాన్ని చెప్పాడు. ఈ 3 దినాలు 3 తీగలు, 3 తీగలు 3 దినాలు, ఇంకా 3 దినాల్లో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగాన్ని నీకు మరలేస్తాడు. నీవు అతనికి పానదాయకుడు నాటి పూర్వ మర్యాద చొప్పున ఫరో చేతికి నీ గిన్నె అప్పగిస్తావు అన్నాడు. ఇంకేమన్నాడంటే, నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో, నన్ను గురించి ఫరోతో మాట్లాడి ఇక్కడి నుంచి నన్ను బయటకు తీసుకురా. నేను హెబ్రీల దేశంలోంచి దొంగిలించబడ్డాను. ఇక్కడ చెరసాలలో వేయబడ్డానికి కూడా నేను ఏ నేరం చేసిన వాడిని కాదు అని చెప్పాడు. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూసి, నేను కూడా కలగన్నాను. ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉన్నాయి. పై గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉన్నాయి. పక్షులు నా తల మీద ఉన్న గంపలో నుండి వాటిని తీసుకొని తింటున్నాయి అని చెప్పాడు. అందుకు యోసేపు దాని భావాన్ని చెప్పాడు. 3 గంపలు 3 దినాలు, ఇంకా 3 దినాల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నిన్ను వేలాడదీస్తాడు. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసాన్ని తినివేస్తాయని ఉత్తరం ఇచ్చాడు. 3 దినమున జరిగింది ఏంటంటే, అది ఫరో జన్మదినం కాబట్టి అతను తన సేవకులందరికీ విందు చేయించి వాళ్ళ మధ్యలో పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతికి ఉద్యోగాన్ని మరలిచ్చాడు. భక్ష్యకారుల అధిపతి తల తీయించేశాడు, అతను వేలాడదీయించాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయాడు. అది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి. ఆదికాండం 37వ అధ్యాయంలో
తండ్రి చేత ప్రేమించబడి అన్నల చేత ద్వేషించబడినటువంటి యోసేపును మనం చూస్తాం. 37వ అధ్యాయంలో తండ్రి చేత ప్రేమించబడి అన్నల చేత ద్వేషించబడిన యోసేపు. 39వ అధ్యాయంలో ఆశీర్వదించబడి శోధించబడిన యోసేపు. 40వ అధ్యాయంలో చెరసాలలో నుండి ఆదరింపబడిన యోసేపును మనం చూస్తున్నాం. యోసేపు మన ప్రభువైన యేసుక్రీస్తుకు అలాగే విశ్వాసులైన మనకు పోలికగా ఉన్నాడు అని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ కోణంలోనే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 37, 39 అధ్యాయాల్లో సిలువ వేయబడిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు యోసేపు. 40వ అధ్యాయంలో చెరసాలలో ఉన్నాడు. అంటే 40వ అధ్యాయంలో సమాధిలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. 40వ అధ్యాయంలో 41వ అధ్యాయంలో చెరసాల నుంచి విడుదల పొందాడు. అలాగే పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఈ అధ్యాయంలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఛాయాచిత్రం మనకు కనబడుతుంది. ఎలాగా? ఈ అధ్యాయంలో పానదాయకుల అధిపతి అవిశ్వాసికి, భక్ష్యకారుల అధిపతి పానదాయకుల అధిపతి విశ్వాసికి, భక్ష్యకారుల అధిపతి అవిశ్వాసికి సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ ముగ్గురు చెరసాలలో ఉన్నారు. యోసేపు, పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. యోసేపు ఏ నేరం చేయలేదు, కానీ అక్కడ బంధించబడ్డాడు. వీళ్ళిద్దరూ నేరం చేసి వచ్చారు. ఇది ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలను కూడా, బందిపోటు దొంగలను కూడా సిలువ వేశారు. ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువ వేశారు. ఆ సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఇద్దరు దొంగల సంభాషణ మనకు తెలుసు. ఒకడు హేళన చేశాడు, ఇంకొకడు ఏమంటాడు, రే మనకైతే ఈ శిక్ష తగినదే, కానీ ఆయన ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఆయన అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాడు అని వాడు గుర్తించి ప్రభువుని ప్రార్థించి ప్రభుతో పాటు వాడు పరదేశకు వెళ్ళాడు. మరొకడు పాతాళానికి పోయాడు. కాబట్టి యోసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. నయోమితో మోయాబు దేశాన్ని నుంచి బయలుదేరినటువంటి వచ్చిన కోడళ్ళిద్దరూ ఒకళ్ళు బెత్లెహేముకి వచ్చారు, ఒకళ్ళు మోయాబుకి వెళ్ళిపోయారు. ఒకళ్ళు బెత్లెహేముకి వచ్చారు, ఒకళ్ళు మోయాబుకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ యోసేపు ఏ నేరం చేయకుండానే బంధించబడి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే 1 నుంచి 3 వచనాలు. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తన ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియు తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోప్పడి వారిని చెరసాల ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించారు. అది యోసేపు బంధించబడిన స్థలము. ఇక్కడ వాళ్ళు తప్పు చేశారు. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి వారిని చెరసాలలో వేయించాడు. అక్కడ యోసేపు ఉన్నాడు. వాళ్ళు ఎక్కడైతే చెరసాలలోకి వచ్చారో అది ఆ చెరసాల రాజద్రోహం చేసిన వాళ్ళని ఉంచేటువంటి చెరసాల అన్నమాట. రాజు ఖైదీలే ఉంటారు అక్కడ.
39వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తాం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. రాజు పట్ల ఏదైనా ద్రోహం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని వేస్తారు ఆ చెరసాలలో. అలాంటి చెరసాలలో యోసేపుని వేశారు, ఏ నేరం చేయకపోయినా సరే. కాబట్టి ముగ్గురు ఒకే విధమైన శిక్ష అనుభవిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడిన యేసుక్రీస్తును యోసేపులో మనం చూస్తున్నామని. నేరస్తుల మధ్య క్రీస్తు ఉన్నట్లుగా ఏ నేరము చేయని యోసేపు వారి దగ్గర, వారి మధ్యలో ఉన్నాడు. నాలుగో వచనంలో మనం చూస్తే, ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాను. ఇందాక చెప్పాను కదా, యోసేపులో చక్కగా సంఘ కాపురుల లక్షణం మనం చూస్తున్నాం. యోసేపు వారికి ఉపచారము చేయుచున్నాడు. యాక్చువల్గా రాజ సంరక్షక సేనాధిపతి నాలుగవ వచనంలో, ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా యోసేపు వారికి ఉపచారం చేయుచున్నాడు. యాక్చువల్గా యోసేపుకి అప్పగిచ్చాడు వాళ్ళిద్దరిని. అంటే యోసేపు వాళ్ళ మీద అధికారం చూపించాలి, అధికారం చెలాయించాలి. కానీ అతనే పరిచర్య చేస్తున్నాడు. యోసేపు చేతికి వాళ్ళు అప్పగించబడ్డారు కాబట్టి వాళ్ళ చేత పరిచర్య చేయించుకోవాలి యోసేపు. కానీ యోసేపే వారికి పరిచర్య చేస్తున్నాడు. ఇది సంఘ కాపురి యొక్క లక్షణం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, పేతురు గారు సంఘ పెద్దలకు, సేవకులకు తెలియపరుస్తున్నాడు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారముగాను, ఇష్టపూర్వకంగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందన పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. సేవకుడికి ఉండాల్సిన లక్షణం, ప్రభువులైనట్టుండక మందకు ఎలా ఉండాలంట? మాదిరిలుగా ఉండాలి. మందకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి, మాదిరిలుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, చూడండి 35. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలెను అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు శిష్యులతో, ఎవడైనను మీలో ప్రముఖుడై ఉండాలనుకుంటే వాడందరిలో కడపటివాడును, అందరికీ పరిచారకుడై ఉండాలి అన్నాడు. అందరికీ పరిచారకుడై ఉండాలి. మీలో మొదటివాడై ఉండగోరేవాడు అందరికీ కడపటివాడై ఉండాలి, అందరికీ పరిచర్య చేసేవాడై ఉండాలని చెప్పాడు. అలాగే యోసేపు కూడా
చెరసాలంతటికి అధికారం గలవాడైనప్పటికీ పరిచారం చేస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కూడా ఈ లక్షణాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను నేను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చింది ఎందుకు? పరిచారం చేయించుకోవడానికి రాలేదు, ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చారు. ఇంకా మనం చూస్తే వాళ్ళు యోసేపు యొక్క కావలిలో ఉంచబడినట్లు కనబడుతున్నారు. అంటే వాళ్ళు యోసేపు యొక్క కాపుదలలో ఉన్నారు. అంటే వారిని కాయాల్సినటువంటి బాధ్యత యోసేపు మీద ఉంది. వారిని కాయడం, వారికి పరిచర్య చేయడం యోసేపు యొక్క బాధ్యత. యోసేపు యొక్క బాధ్యత. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 2వ వచనం, అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఆహారం పంచిపెట్టుట అనే చోట ఒకటనంకేసి క్రింద ఏమనుంది? బల్ల యొద్ద పరిచర్య చేయుట. పరిచర్య చేయుట అంటే ఆహారం పంచిపెట్టుట అంటే పరిచర్య చేయుట. కాబట్టి యోసేపు వారికి ఆహారం పంచిపెడుతున్నాడు, పరిచయం చేస్తున్నాడు. ఏంటంటే ఆహారం పంచిపెట్టడం, కాయడం అతని బాధ్యత అన్నమాట. అలాగే సంఘ కాపరులు కూడా దేవుని వాక్యము ద్వారా సంఘ బిడ్డల్ని పోషించి కాయవలసిన వారుగా ఉన్నారు. ఆహారం అనేటువంటి దేవుని వాక్యాన్ని పెట్టి సంఘాన్ని సేవకుడు ఏం చేయాలి? కాయాలి. మనం కాయాల్సిన బాధ్యత. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురుతో మాట్లాడిన సంభాషణ మనం చూస్తాం. పేతురుతో మాట్లాడిన సంభాషణ 21:16 యోహాను సువార్త 16వ వచనాన్ని. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుతావని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, నా గొర్రెలను కాయము అని చెప్పాడు. 15వ వచనంలో నా గొర్రె పిల్లలను మేపు అంటాడు. 16వ వచనంలో ఆఖరిగా నా గొర్రెలను కాయము అంటాడు. 18వ వచనంలో నా గొర్రెలను మేపుము అంటాడు. కాయాల్సిన, మేపాల్సిన బాధ్యత సేవకుడిది. ఇలాగా సంఘ కాపరులు దేవుని వాక్యం ద్వారా వాళ్ళని పోషిస్తూ వారిని కాయాల్సిన వారుగా ఉన్నారు. కాయాలి, వారిని కాయాలి. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం, సేవకులైనటువంటి వారు దేవుని వాక్యాన్ని ప్రజలకు అందిస్తూ వాళ్ళని సరైన విధానంలో నడిపించాలి. అందుకే హెబ్రీ పత్రికలో అంటాడు కదా, 13వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీ 13:17, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. కాబట్టి వారి మాట విని వారికి లోబడి ఉండండి అంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చి పోషించాలి, వాక్యం బోధించాలి. వాక్యమే ప్రజలను సరిచేసేది. ఏదో కల్పనా కథలు, లేకపోతే లోక సంబంధమైన ముచ్చట్లు, ఏవో పెట్ట కథలు,
ఇవన్నీ వాళ్ళ ఆత్మీయ అభివృద్ధికి సహాయపడవు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు సత్యవాక్యాన్ని సరిగా బోధించే సామర్థ్యాన్ని మనం సేవకుడు కలిగి ఉండాలి. వాళ్ళిద్దరూ చెరొక కళ ఒకే రాత్రి కన్నారు. ఈ దినాల్లో కళల గురించి మనం ఆలోచించకూడదు. చాలాసార్లు కళల గురించి కంగారు పడుతూ ఉంటాం. విస్తారమైన పనిపాట్ల వల్ల స్వప్నాలు పుడతాయి అంటాడు ప్రసంగి. స్వప్నములు నిష్ప్రయోజనం అంటాడు ప్రసంగి గారే. కాబట్టి ప్రయోజనం ఉండదు కళల వల్ల. కాబట్టి కళల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కళల అవసరం లేదు, ఎందుకంటే మనకు శ్రేష్టమైన ప్రవచన వాక్యం వచ్చేసింది. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. ఇప్పుడు కళలతో మనకు సంబంధం లేదు. కళలు వస్తాయి కొన్నిసార్లు, బోళ్ళని కళలు వచ్చేవాళ్ళు ఉంటారు. రోజు కలగనే వాళ్ళు ఉంటారు తెలుసా. కొంతమంది పగటి కళలు కనే వాళ్ళు ఉంటారు. కాబట్టి కళల గురించి మనం ఆలోచించి మన జీవితాలను పాడు చేసుకోకూడదు. దేవుని వాక్యం మనకు స్పష్టంగా ఉంది. ఆయన చిత్తం తెలుసుకోవాలంటే కళ రావక్కర్లేదు. ఆయన చిత్తం తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదివితే చాలు, ప్రార్థిస్తే చాలు. ప్రార్థన దేవుని వాక్యం ద్వారా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి కళల అవసరం లేదు. కళ వస్తేనే, లేకపోతే కళల ప్రకారం చేస్తానంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారు. కళ వేరు, దర్శనం వేరు. కళ అంటే పడుకున్నాక వచ్చేది, దర్శనం అంటే మెలకువలో ఉండగానే ప్రార్థన చేసేటప్పుడు వచ్చేది దర్శనం. మెలకువతో ఉండగానే దేవుని పరిచర్య చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు వచ్చేది దర్శనం. కానీ ఇప్పుడు ఆ వాటితో పని లేదు మనకి. ఎందుకని? దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలుస్తుంది. దాని గురించి అన్ని జనులలాగా మనం ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు. అన్ని జనులు చూడండి, దైవ ప్రసన్నత పొందుకోవడం కోసం తపస్సులు చేస్తూ ఉంటారు. అలాగే నువ్వు ఏం చేయ అవసరం లేదు. దేవుని వాక్యం నీలో, నీ హృదయంలో ఉంది, నీ దగ్గరే ఉంది. వాక్యానుసారంగా నడు చాలంతే. ఆలోచనలో యోసేపు వాళ్ళని గమనిస్తున్నాడు. వారు చింతాక్రాంతులై ఉన్నారు. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. వారిని గమనిస్తున్నాడు, వాళ్ళ ముఖాలు చూస్తున్నాడు. వాళ్ళ ముఖాలు రోజు ఉన్నట్లేవు. వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ దుఃఖానికి, వాళ్ళ ముఖాలు చిన్నబోయి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసుకుంటున్నాడు. కొంతమంది కొన్ని సమస్యల్లో ఉంటారు, కొంతమంది చిక్కుల్లో ఉంటారు, కొంతమంది నెమ్మది లేకుండా ఉంటారు. అలాంటి సందర్భాల్లో కాపరికి విషయాలు తెలిసినప్పుడు వాళ్ళని ఆదరించవలసిన వాడుగా ఉన్నాడు. యోసేపు సంఘ కాపరికి సాదృశ్యం. వాళ్ళ చింతకు కారణాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు. అడిగి తెలుసుకుంటున్నాడు. 8వ వచనం చూస్తే, అందుకు వాళ్ళు, మేము కలల కంటిమి, వాటి భావం చెప్పగలవారు ఎవరు లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీ కలలేంటో నాకు చెప్పండి అంటాడు. భావములు చెప్పడం దేవుని ఆధీనమే అంటున్నాడు. నాకు తెలుసు, నేను చెప్తాను, కలేంటో నాకు చెప్పండి, మీరు చెప్పండి అంతే, నేను చెప్పేస్తాను అంటలేదు. ఇక్కడ దేవుని ఆధీనం, దేవుడికి తెలుసు అంటాడు. నాకే తెలుసు, నేను చెప్పగలను అనే అహంభావాన్ని ప్రదర్శించట్లేదు యోసేపు అక్కడ.
దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. వాళ్ళ సమస్యలకు తగిన జవాబును ఇస్తా ఉన్నాడు. వాళ్ళ సమస్యలకు తగినటువంటి జవాబును ఇస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యోసేపు ఆదర్శప్రాయుడుగా ఉన్నాడు. యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు యోసేపు వశం చేయబడ్డారు. యోసేపు వాళ్ళకి కావలిగా ఉన్నాడు. పరిచర్య కూడా చేశాడు. తన ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో గమనిస్తున్నాడు. వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళ బాధకు కారణాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు. వాళ్ళకు వచ్చినటువంటి సమస్యకు తగినట్లుగా ఆదరణకరమైనటువంటి జవాబు అతను ఇస్తున్నాడు. అంటే వాళ్ళ సమస్యలను పరీక్షించి పరిష్కరిస్తున్నాడు. ఇలాగ సంఘ కాపరులు తమ సంఘాన్ని ఆ రీతిగా పోషించాల్సిన వారుగా ఉన్నారు. ఇంకా మనం చూస్తే 9వ వచనం నుంచి పానదాయకుల అధిపతి తన కళని చెప్పాడు. ఆ కళ భావాన్ని యోసేపు చెప్పాడు. ఏంటా కళ? 9వ వచనంలో, నా కళలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉంది. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉన్నాయి. అది చిగురించింది. దాని పువ్వులు వికసించాయి. దాని గెలలు పండి ద్రాక్ష ఫలాలు అయ్యాయి. ఫరో గిన్నె నా చేతిలో ఉంది. ఆ ద్రాక్ష ఫలాలు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను అని తన కళను చెప్పాడు. ఇక్కడ ద్రాక్షావల్లి అతని ఎదుట ఉంది అంటున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథానుసారంగా మనం చూస్తే ద్రాక్షావల్లి మన ప్రభువైన యేసుక్రీస్తే, మనం తీగలం. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు తీగలు. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి, తర్వాత మీకు అర్థమవుతుంది. 3 దినములలో ఆ కలలో ఒక ద్రాక్షావల్లిని చూశాను. దానికి 3 తీగలు ఉన్నాయి. 3 తీగలు 3 దినాలు. 3 తీగలు మానవుని యొక్క 3 దశలు. ఈ కళను ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే మన జీవితానికి ద్రాక్షావల్లి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, విశ్వాసులైనటువంటి మనం తీగలం. ఇక్కడ 3 తీగలు అన్నాడు. మానవుడికి 3 దశలు ఉంటాయి. మానవునికి 3 దశలు: బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్యం. బాల్య దశ బైబిల్ ప్రకారంగా 13 సంవత్సరాల వరకు బాల్య దశ. మెడికల్గా 16 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు యవ్వన దశ. 1 నుంచి 16 వరకు బాల్య దశ అని చెప్పుకోవచ్చు. 16 నుంచి 45 సంవత్సరాల వరకు యవ్వన దశ. 45 నుంచి చనిపోయేంత వరకు వృద్ధాప్యంలోకి వస్తుంది. అందుకే 45 సంవత్సరాలు దాటేటప్పటికి మనుషులకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వృద్ధాప్యం అన్నమాట. 3 దశలు. ఈ తీగలు ఏమైనాయి? 10వ వచనంలో, ఈ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉన్నాయి. అవి చిగురించాయి. మొదటిది. రెండవది, దాని పువ్వులు వికసించాయి. మూడవది, పండి ఆ గెలలు పండి
ద్రాక్ష ఫలాలయ్యాయి అంటాడు. చిగురించుట, పువ్వులు పూయుట, ఫలములు ఫలించుట. ఒక విశ్వాసి ఈ 3 దశల్లో, బాల్య దశలో, యవ్వన దశలో, వృద్ధాప్యంలో, ఈ 3 దశల్లో ఒక విశ్వాసి చిగురించాలి, పువ్వులు పూయాలి, కాయలు కాసేవారుగా, ఫలాలు ఫలించేవారుగా ఉండాలి. 3 విషయాలు: చిగురించుట, పువ్వులు వికసించుట, కాయలు కాయుట, ఫలాలు ఫలించుట. ఈ 3 విషయాలు దేవుని పిల్లలు కలిగి ఉండాలి. చిగురించుట అంటే ఎదుగుట. కీర్తన 92వ కీర్తన 12 నుంచి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. చిగురు పెట్టుట, మువ్వు వేయుట అంటే ఎదుగుదలను, పెరుగుదలను సూచిస్తూ ఉంది. ఇక అంటాడు, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. తీగలు ద్రాక్షావల్లిలో నుండి సారాన్ని తీసుకుని చిగురు పెడతా ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి. అలాగే ఒక విశ్వాసి కూడా ప్రభువుతో సహవాసం చేసి తన భక్తి జీవితానికి, తన సేవా జీవితానికి కావలసిన వాటన్నిటినీ ప్రభువునందే అనుభవించవలసిన వాడుగా ఉన్నాడు. ద్రాక్షావల్లితో సంబంధం తెగిపోయింది అనుకోండి, ఎండిపోతాం. కాబట్టి తీగలు ద్రాక్షావల్లి మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి చిగురు పెట్టుట అనేది దేవునిలో వర్ధిల్లుటను సూచిస్తూ ఉంది, ఎదుగుదలను సూచిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా దేవుని యొక్క భక్తి విశ్వాసాల్లో మనం ఎదుగుతూ ఉండాలి. రెండవది, పువ్వులు వికసించాయి అంటాడు 10వ వచనంలో. దాని పువ్వులు వికసించును. వికసిస్తేనే సువాసన వస్తాయి. పువ్వులు వికసిస్తేనే సువాసన వస్తాయి. చూడండి, మల్లి చెట్లు చాలామంది ఇళ్లలో ఉంటాయి, పెరట్లో. మొగ్గలుగా ఉన్నప్పుడు పెద్ద వాసన రాదు. అవి విచ్చుకున్నప్పుడే, వికసించినప్పుడే మంచి సువాసన వస్తుంది. వికసిస్తేనే సువాసన వస్తుంది. అలాగే విశ్వాస జీవితం చూడండి, పువ్వుల్ని అలంకరిస్తారు, అవునా కదా? పువ్వులతో అలంకరించుకుంటారు. మనం బాహ్య అలంకారం కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. జడలు అల్లుకొనటం, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రాలు ధరించుకున్నట్టు, వెలిపెట్టి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును, అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండు చేత తమ్మును తాము అలంకరించుకున్నారు అంటాడు. తమను తాము కాబట్టి మీ హృదయపు అంతరంగ స్వభావము అంటే అంతరంగ పురుషుడిని మీరు అలంకరించుకోవాలి, వెలుపటి అలంకారం కాదు అంటాడు. సాధువైనట్టి మృదువైనట్టి అనే గుణాన్ని మీ హృదయపు అంతరంగ పురుషునికి అక్షయ అలంకారంగా ధరింపచేయాలి అంటున్నాడు. ఎప్పుడైతే పువ్వులు వికసిస్తాయో పరిమళ వాసన వస్తుంది.
అలాగే మనం కూడా పరిమళించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండాలి అని అంటాడు. మీరు పరిమళ వాసనగా ఉండాలి అని. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండాలి అని ప్రభు మన కోసం తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి పువ్వులు వికసించడం అంటే పరిమళించడం, వెలుపటి అలంకారం కంటే అంతరంగ పురుషుణ్ణి మనం అలంకరించుకోవడం అని అర్థం. మన జీవితం పరిమళ వాసనగా అనేకులకు ఉండేటట్లుగా చూసుకోవడం. మూడవది ఫలించాలి. అక్కడ 10వ వచనం ఆఖరిగా అంటాడు, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను అంటాడు. ఫలభరితమైన జీవితంగా ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలి? ఫలభరితమైనదిగా ఉండాలి. కాబట్టి విశ్వాసి ఈ 3 దశల్లో, బాల్య దశలో, యవ్వన దశలో, వృద్ధాప్యంలో ఈ 3 విషయాలు కలిగి ఉండాలి. మొదటిది చిగురించడం, ఎదగడం. 2 వికసించడం, పరిమళించడం. 3వది ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మిగిలిన విషయాలు రేపు ఉదయం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.